తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 1:30 దిగినాం. ఎంత లేట్ ఇంటికో నిజంగానే ఎండ కొట్టేస్తుంది మనసు. వెనకాల లాంచ్ ఉందట, అది అండ్ ఇది రెండు ఒక్కటే అంటే ఒకటి కాదు, రెండు వేరు వేరు బట్ సేమ్ కంపెనీ. ఇది అరాచకం. వీడియోలో బండి షుగర్ వేసుకున్నా మర్చిపోయా. నా ఒంట్లోనే షుగర్ ఉంది, ఈ షుగర్ సరిపోతుంది. కొనుక్కోవాలంటే కిడ్నీలు అమ్ముకోవాలి, తట్టు ఎయిర్పోర్ట్లో తీసుకుంటే బాగా బలిసినోడు తీసుకోవాలి, నాలంటోడు మూసుకొని పోవాలి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫైనల్ ఏంటంటే ఇవాళ మనం ఎయిర్పోర్ట్కి వచ్చినాం, ఎందుకంటే వెళ్తున్నాం. మరి ఎయిర్కి వచ్చిన విషయం మీకు ఇంతవరకు తెలియదు కదా, సో తెలియకుండా అట్నే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, నేను ఈ నుంచి వెళ్ళి బెంగళూరుకి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నా అంటే ఎందుకైనా మంచిది నేను నమ్మలం, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అంటే అనుకోకుండా బెంగళూరు వెళ్తున్నా, కావాలైతే కాదు. అయితే నేను వెళ్ళే ప్లేస్ వేరే, బట్ ఫ్లైట్ వచ్చేసి బెంగళూరులో 1 స్టాప్ అని కనెక్టింగ్ ఫ్లైట్ అట. అది అయిపోయినాక ఆ తర్వాతకి మనం హైదరాబాద్కి వస్తాం. సో ప్రజెంట్ అయితే మనకి టైం పడుతుంది పోవడానికి. ఇంకో విషయం ఏంటంటే, నేను బెంగళూరులో మనకి ఒక 4 అవర్స్ టైం అనమాట మనం పోవడానికి. ఆ 4 అవర్స్ తర్వాతకి ఆ 4 అవర్స్ అక్కడ ఏం చేస్తా అనేది వీడియో తీస్తా. సో దాన్ని బట్టి మనం చూద్దాం. ఈ నుంచి వెళ్ళాలి, ఆడ ఫ్లైట్ ఉందంటే అడిగి వెళ్ళాలి. అడిగి వెళ్ళేసినాక మన నెక్స్ట్ బెంగళూరు. ఆఫ్టర్ దట్ నేను చెప్తాను. అండ్ ఇప్పటికే నాకు అర్థమైందా ఎక్కడికి వచ్చినా ఏం కదా అనేది తెలిసిందా, తెలుసుకోండి. ఇంకేమన్నా ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ఏమైనా లీక్స్ దొరికితే కామెంట్ చేయండి. ఇదన్నమాట ఇక్కడ. మనది Zone 1 కాబట్టి మనం మ్యాక్సిమం ముందే వస్తాం. తెలుసుకున్నాం అన్నమాట మనం చెప్పైతే. కూర్చున్నాం ఇప్పుడైతే. సో మనకైతే ఏమున్నా కూడా మనం ఫైల్ అనేది బెంగళూరు వరకే మన వీడియో ఉంటుంది. ఆఫ్టర్ బెంగళూరు దిగినాక ఏంటంటే కంటెంట్ ఏంటంటే చేసి తెచ్చిపోతాం. నాకెంత ఆతృత ఉన్నదో ఈ పాపకు కూడా అంతే ఆతృత ఉన్నది ల్యాండింగ్ చూడడానికి. हम बेंगलुरु के हवाई अड्डे पर पहुंच गए हैं. धन्यवाद. We have attention please. We have arrived at Bengaluru airport. Thank you. థ్యాంక్ యూ. గంట లేట్ వచ్చి మనం థ్యాంక్ యూ చెప్తాను. 1 అవర్ లేట్. ఇప్పుడే బయటికి అయితే వస్తున్నాను. గోలా గోలా గోలా. ఇక్కడ నుంచి బస్ కట్టుకొని అక్కడ దాకా అంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అక్కడ ఇవాళ వీడియో అండ్ బస్ అయితే మన గురించి వచ్చింది ఆల్రెడీ. విషయం ఏంటంటే ఈ వీడియో ఈడికే ఉంటుంది అండ్ నెక్స్ట్ 4 అవర్స్ క్రేజీ 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 వీడియో ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే మీరు ఎంతో కొంత బాగుండదు అనుకుంటున్నా. అంటే ఏం లేకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తాను నేను అని చెప్తున్నా. నేను ఏం నుంచి ఏడికి ట్రావెల్ అయినా మీరు కానీ గెస్ చేస్తే నా దగ్గర సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఐ విల్ గివ్ యూ ద గివ్ అవే
అండ్ దీనికంటూ కొంచెం టైం ఉంది, లిమిట్ టైం ఉంది. సో ఆ టైం వరకే ఉంటుంది. సో చూద్దాం. అండ్ సి నెక్స్ట్ మన ఫ్లైట్ వచ్చి 11 o'clockకి. 11 o'clock అంటే మనం ఎగ్జిట్, ఇదంతా ఎగ్జిట్. మనం అట ఎగ్జిట్ నుంచి రైట్ తీసుకుంటే ట్రాన్స్ఫర్ గేట్ ఉంటుందట. ఆ గేట్లోకి వెళ్ళి మనం మళ్ళీ టేక్ ఆఫ్కి ఇదన్నమాట ట్రాన్స్ఫర్ గేట్. మనం ఎగ్జిట్ తీసుకొని ఇలా వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా వెళ్ళిపోతున్నాం. ఏం మారలే, ఎట్లా ఉంది. 3 నెలలకే మారుతారు అప్ప మారే. దట్ ఈస్ అవర్ ద్వారం, ట్రాన్స్ఫర్ గేట్. ఇంతమంది వచ్చి ఇక్కడ మనం ఒక్కళ్ళమే ఉన్నాం. ఈసారి క్యాప్చర్ చేయడానికి ఎవ్వరూ లేరు. అండ్ ఇంతమంది జనాలు ఎవరుంటే ఏంది, మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. మనకేంది మనకేం తక్కువ అనే విధంగా నేను దూసుకెళ్ళిపోతూ ఉంటా. వెనకాల లాంచ్ ఉందట, అది అండ్ ఇది రెండు ఒక్కటే, అంటే ఒకటి కాదు, రెండు వేరు వేరు బట్ సేమ్ కంపెనీతో నడుస్తాయి అది. సో మనం ఇక మొదలెడదామా. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అన్నిటిని ఒక్కొక్కటి రైస్ బస్ 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 భయ్యా. చిన్న స్మాల్ టచ్, కాసేపు తిన్నంత సెట్ అవ్వడానికి. ఇది అరాచకం. వీడియోలో బండి షుగర్ వేసుకోవడం మర్చిపోయాను. షుగర్ వేసుకున్నాను, తీయగలేదు, చేయలేదు. సరిపోలేదు, మన ఒంట్లోనే షుగర్ ఉంది, ఈ షుగర్ సరిపోతుంది. మొత్తం తినేసాం. అండ్ ప్రజెంట్ లిఫ్ట్లో ఉన్నా. కిందికి వెళ్తున్నా. అండ్ అంతే వీడియో లాంచ్. అంటే ఇదివరకు నాకు ఒకటి చెప్పిన అన్నమాట, నేను పోతుంటే నేను అందుకు ఒక 3 అడ్వైజ్ అని ఇచ్చిన. సో అలా ఎక్కేసి అలా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ జ్యువెలరీ అని మనం లాస్ట్ టైం వీడియో చూపెట్టినాం బాగా. సో కొనుక్కోవాలంటే కిడ్నీలు అమ్ముకోవాలి. ఒక అంటే ఐ మీన్ నా ఉద్దేశం అంటే అట్లా కాదు, కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా కాకపోయినా కొంచెం కమర్షియల్ ఆలోచిస్తే ఫుల్ రేట్ ఉంటుంది. దట్టు ఎయిర్పోర్ట్లో తీసుకుంటే బాగా బలిసినట్టు తీసుకోవాలి. నాలంటాడు మూసుకొని పోవాలి. బ్యాగ్లో బరువైనా కానీ మస్తు బరువు ఉన్నది. బ్యాగ్లో బట్టలైనా కానీ మస్తు బరువు ఉన్నది. లాంజ్ యాక్సెస్ ఉన్నది కాబట్టి వేరే మ్యాన్షన్ కానీ పూసుకున్న ఇది లేకపోతే ఎన్ని పైసలు అయిపోవాలి, వాటికి చాలా పైసలు అయిపో. 6178 అట, గేట్ నెంబర్ 28 అట. ఇంకా అరగంట సేపు లాంజ్లో ఉండి మెక్కినా మంచిగుండు. ఇప్పుడు 28కి వెళ్ళి ఆడ కూర్చోవాలి. అండ్ 3కి వస్తాడట. అప్పటిదాకా నేను బేవారు తిరగాలి. ఎందుకో పొద్దున్న నుంచి ఆ ఫ్లైట్ డిలేన్ అయింది, ఈ ఫ్లైట్ డిలేన్ అయింది, డిలేనే అవుతుంది ఇవాళ. అండ్ నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఎంత టైం పడుతుందో ఏమో. సీరియస్లీ ఇవాళ నాకు అరాచకం చుక్కలు కనబడుతుంది. ఇక ఏముంది, ఏ టైమే రాబడి దొరుకుతుంది, మనకి ప్రాబ్లం లేదు. కానీ వెళ్తాను చూసినావా, అదే టాస్క్ ఇక్కడ. బడుంపూడినంటే మన డే 3 ఎయిర్పోర్ట్స్ కవర్ చేసాం అంటే నిజంగా ఒక అడ్వెంచర్ లెక్క అనుకోవాలి. అంటే 3 కవర్ చేసాం అంటే ఇట్స్ స్మాల్ థింగ్. 11 o'clock ఫ్లైట్ 2 o'clock వచ్చింది. 2 o'clock ఇక్కడ దిగాల్సింది, 1 o'clock దిగినాము. ఇక్కడ 1:30 దిగినాం. ఎంత లేట్. ఇండిగో నిజంగానే ఎండ కొట్టేస్తుంది మనసుని. నిజంగా ఇండిగో నేను లాస్ట్ టైం బెంగళూరు పోయినప్పుడు, అంతకుముందు వేరే కాడ పోయినప్పుడు కూడా రిటర్న్ ఫ్లైట్లో ఇండిగో ఎక్కిన. అప్పుడు నాకు ఇండిగో హ్యాండ్ ఇచ్చింది. అంటే ప్రతిసారి ఏదో ఒకటి లేటు, 5 వచ్చినాక లేటు, ఇప్పుడు ఏదో రాదు. ఈవెన్ మనం బయట దిగినాక కూడా లేటు. అంటే నా ఒక్కడిగా అనిపించిందా, లేకపోతే మీరు కూడా ఇండిగో నిజంగా ఆ విధంగా హ్యాండ్ ఇచ్చిందా? అండ్ నాకు అది అప్డేట్ చేయండి. అంటే కింద కామెంట్ చేయండి. ఇండిగో ఇదే విధంగా ఉంటుంది బ్రో అని మీకు అనిపించింది, మీకు తెలిసింది. బయట ర్యాపిడో ఎక్కుతామా, కారు క్యాబ్ బుక్ చేసుకుందామా? ర్యాపిడో ఇందాకే చెక్ చేసా, ఫ్లైట్లో చెక్ చేసేస్తున్నా 400 చెప్పిండు. అప్పుడే నైట్ ఇక్కడ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో పడుకొని పొద్దున పోతా. 400 దేవుడా.
నేను వచ్చేటప్పుడు 189కి ఎంతో వచ్చిన మార్నింగ్ 3344 ఓఎల్ బస్సు ఎక్కిన ఈ నిలిచేది ఇప్పుడు విక్టోరియా మెమోరియల్ మీరు అక్కడే అన్ని నీకు దూరం పోవాలి. మొహం అంతా దొబ్బిపోయింది, నిద్ర వస్తుంది ఆల్రెడీ. ఓకే నో ప్రాబ్లం, ఇవన్నీ సహజం లైఫ్లో. నిద్ర రావడం, అట్లా అవ్వడం